నా దైనందిన జీవితంలో ఎంతో మంది ఆత్మీయులు వెనుకంజ వేస్తూ ఉంటారు. అది నేను కళ్ళతో చూసి ఆశ్చర్యపడేవాడిని. వీరేనా ఈ విధంగా మారింది? వీళ్ళ సాక్ష్యాలు ఏమయ్యాయి? వీళ్ళ బ్రతుకుల్లో వీళ్ళకి ప్రభు చేసిన మేళ్ళు ఎంత గొప్పవి, అయినా వీళ్ళు ఎందుకు ఇలాగా వెనుకంజ వేస్తున్నారు అని ఆలోచించిన రోజులు కూడా ఉన్నాయి. ఓసారి దైవజనుడు శామ్యూయల్ కుమిలి కుమిలి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ప్రవక్త శామ్యూయల్తో అన్న మాటలను బట్టి ఏడుస్తున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, శామ్యూయల్, నీవెందుకు ఖరారు